మహాశివరాత్రి పర్వదినం నాడు పూజలు ఏ విధంగా చేయాలో, మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, మహాశివరాత్రి రోజు అన్ని అభిషేకాల కంటే ఏ ద్రవ్యంతో చేసే అభిషేకము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే శివరాత్రి రోజు తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేసుకోవాలి. అలాగే అభిషేక సమయంలో ఎవరూ కూడా విచార వదనంతో ఉండకూడదు. ప్రసన్న వదనంతో ఉండాలి. శివరాత్రి రోజు శివాభిషేకం చేసేటప్పుడు బిగ్గరగా అరవటము, ఎదుటి వారితో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ అభిషేకం చేయకూడదు. మౌనంగా ఉంటూ మనసులో శివనామ స్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. అలాగే శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు పరనింద, పరస్తుతి చేయకూడదు. అంటే ఇతరులను నిందించడం, ఇతరుల గొప్పతనాన్ని గురించి చెప్పటం ఇలాంటివి చేస్తూ శివాభిషేకం చేయకూడదు. మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయంలో కాళ్ళు జాపుకుని ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం చేయకూడదు. అలాగే అభిషేక సమయంలో తప్పనిసరిగా ఘంటానాదం మోగిస్తూ ఉండాలి. గంట మోగించకుండా చేసే అభిషేకము ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి శివుడికి శివరాత్రి రోజు అభిషేకం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఘంటానాదం చేస్తూ ఉండాలి. అభిషేకం చేసేటప్పుడు మనసులో నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్నే జపించుకుంటూ అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కోపంగా ఉండి అభిషేకం చేయకూడదు. నిరాశలో ఉండి అభిషేకం చేయకూడదు. ఇతరుల మీద క్రోధాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తూ అభిషేకం చేయకూడదు. అభిషేకం చేసేటప్పుడు శివరాత్రి రోజు ఈ నియమాలు పాటించాలి. అలాగే అభిషేకం ఒక్కొక్క ప్రదేశంలో చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే కొన్ని వేల రెట్లు ప్రయోజనం కలగాలంటే శివరాత్రి రోజు నదీ తీర ప్రాంతాల్లో అభిషేకం చేయాలి. దేవాలయ ప్రాంగణాల్లో అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం ఉంటుంది. దేవతల ఆలయాల్లో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం వస్తుంది. వైష్ణవ ఆలయంలో శివాభిషేకం చేస్తే కొన్ని వేల కోట్ల రెట్లు ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే శివుడికి విష్ణువు అంటే ఇష్టం. విష్ణువుకి శివుడు అంటే ఇష్టం. అందుకే విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాల్లో శివుడికి అభిషేకం చేస్తే కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. శివరాత్రి రోజు అందరూ రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజుల్లో డైవర్స్ అనేది ఎక్కువైపోయింది. ఆ డైవర్స్ అనేది తగ్గించాలంటే, భార్య భర్తల మధ్య విడాకులు పోవాలంటే శివరాత్రి రోజు పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండటం లేదు. తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉండాలంటే కుంకుమ కలిపిన నీళ్లతో మహాశివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి. కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉంటారు. అలాగే పంచామృతాలతో, కొబ్బరి నీళ్లతో, రుద్రాక్ష జలాలతో, సువర్ణ జలాలతో, భస్మ జలాలతో, ఖర్జూర పండ్ల రసంతో, ద్రాక్ష పండ్ల రసంతో, సుగంధ జలాలతో రకరకాల అభిషేకాలు చేస్తారు. అయితే మహాశివరాత్రి రోజు అన్నిటికంటే గొప్ప అభిషేకం పంచగవ్య అభిషేకం. పంచగవ్య అభిషేకం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం అంటే ఆవు పేడ, ఆవు పంచకము ఈ ఐదింటిని కలిపిగాని విడివిడిగా గాని శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయాలి. దీన్నే
పంచగవ్య అభిషేకం అనే పేరుతో పిలుస్తారు. అన్ని అభిషేకాల కంటే శివరాత్రి రోజు గొప్ప అభిషేకం. ఈ పంచగవ్య అభిషేకంతో జన్మ జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు పోగొట్టుకుని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కాగలరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.